ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ ఫలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సర్వగవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నింసంతిని సిద్ధి కురు 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 స్వహ. కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండ దేవతాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలాగుండాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలాగుండాయి. మరి చాలామందికి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగంలో అన్నీ వస్తుంటారు. చాలామంది మరి జాతక బలం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ జన్మ లగ్నం అంటే వాళ్ళ పుట్టిన తారీఖు తెలియదు. చాలామందికి నా పేరు ఇదండి, ఈ పేరులోనే నేను చేస్తాను, ఈ పేరులోనే నేను రాశిఫలం చూసుకుంటున్నాను, మరి అది ఎంత కరెక్ట్ కాదా, లేకపోతే జన్మ లగ్నమే చూసుకోవాలా అనేది చాలామందికి ఒక సందేహం. మెయిన్గా మనిషికి జన్మనాభం అనేది ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉన్నాయనుకోండి, మనం ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా రాశి ఫలాన్ని అనేది మనం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. లేదు మనకి అది లేనప్పుడు వాళ్ళ నామదశ అనగా పేరు, వాళ్ళ పేరును బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది అనేది దాన్ని పట్టుకొని దాన్ని ఎలాగ చేయాలి, ఎలాగ పూజా కార్యక్రమాలు చేయాలి, దాంతో ఎలా చూసుకోవాలి అనేది, ఆ నక్షత్ర గడియలు బలం ఏమిటి, మళ్ళీ వాళ్ళకి ఉండాల్సిన కుండలి యోగం ఎంతవరకు వచ్చింది, వాళ్ళకి జన్మయోగం ఎంతవరకు వచ్చింది, స్థానయోగం ఎంతవరకు వచ్చింది అనేది మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయము. మరి ఈ 12 రాసులకి ఎలాంటి గ్రహాలు, సందేహాలు, డౌటు, ఏ సందేహం ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. కాబట్టి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళు ముఖ్యంగా మరి కొంతమందికి లగ్నాన్ని పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. లగ్నం అంటే వాళ్ళు పుట్టిన సమయం, ఆ సమయంలో ఒక లగ్నం వస్తుంది, ఆ లగ్నాన్ని పెట్టి దానినే చూసుకుంటూ పోతుంటారు. కానీ లగ్నంతో పాటు రాశి బలం చాలా గొప్పది. రాశి బలము, లగ్న బలము, ఈ రెండింటిని మనం చేసుకోవాలి, తెలుసుకోవాలి. మీకు తెలిసిన దగ్గరలో ఉండాల్సిన ఏదన్నా గురువుల దగ్గర కానీ, లేదా డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చినా కూడా మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ స్థానం అనేది మీకు వెలుగులో ఉంది, యోగస్థానం ఎంతవరకు వచ్చింది, యోగ కుండలి ఎంతవరకు వచ్చింది, స్థాన చలనం ఎంతవరకు వచ్చింది, లగ్న యోగం ఎంతవరకు వచ్చింది, కళ్యాణ బంధనం ఎంతవరకు వచ్చింది అనేది మేము ఎన్ని చూసి జాతక చక్ర గణితం అనేది వేసేసి చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమ. తదుపరి రాశి ఆగస్టు నెల 2026 కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళు జీవితము, స్థానము, యోగము, నక్షత్రము, స్థాన బలము, పూజ బలం. కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళు ఏదైనా సరే యథార్థంగా మాట్లాడతారు. కానీ వీళ్ళకి ఎక్కువగా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆలోచన అంటే ఎక్కడ పోయినా కూడా, తిన్నా తినకపోయినా కూడా ఒక రిచ్ మాదిరిగా ఉండదాన్ని మెయింటైన్ చేస్తుంటారు. అంటే కోట్లు లేకపోయినా కూడా, కొంచెం డబ్బులున్నా కూడా వాళ్ళకి కొంచెం రిచ్గా మైండ్ అనేది ఆలోచన ఉంటుంది. ఒక ఏరే ఊరి ప్రయాణం చేసినా, ఏరే ఊరికి వెళ్ళినప్పుడు ఒక మంచి లాడ్జి, ఒక మంచిగా ప్లేసు, వాళ్ళకు మంచి ప్లేస్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, దాన్ని ఎక్కువ గౌరవిస్తారు. కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళు ఎక్కువగా స్నేహంలో ఎక్కువగా దెబ్బ తగులుతుంటుంది. వీళ్ళకి అధిక స్నేహం ప్రాణానికి మోసం.
ఏదైనా సరే తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో చికాకులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో చికాకులు అనగా గొడవలు, ప్రశాంతమైన ఇంటిలో ఆ ప్రశాంతమైన లేకోకుండా మానసికమైన ఒత్తిడి, ఆందోళన, మానసికమైన చికాకులు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి చిన్న చిన్న సమస్యల వల్ల భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో లేనిపోయిన చికాకులు వచ్చేస్తుంటాయి. నేనే గొప్ప, ఈ కుటుంబాన్ని నేనే కష్టపడి తెస్తున్నాను అని స్త్రీలు కానీ పురుషులు కానీ ఒకరికి కిటకిట అయిపోతుంటుంది. అంటే సమస్యలు. ఆ సమస్యల వలన ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా వాళ్ళకి మనశ్శాంతి లేకుండా ఒక ఈగో ప్రాబ్లం వల్ల వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని దూరం అయిపోతుంటారు. పోలీస్ స్టేషన్ చుట్టూ కానీ, కోర్టు చుట్టూ కానీ, లేదా ఊర్లో పెద్దవాళ్ళు ప్రెసిడెంట్ కానీ, నాయకులు కానీ, ప్రెసిడెంట్ కానీ, పెద్ద మనుషుల చుట్టూ తిరుగుతుంటారు. ఎందువల్ల ఇల్లు మధ్య వాళ్ళ మాటలు విని పచ్చని సంసారంలో నిప్పులు పోసి కొంతమంది మన పక్కనే ఉంటారు. నీ దగ్గర ఒక మాట, నా దగ్గర ఒక మాట చెప్పి, ఆడపిల్లకు ఒక మాట, మగవాడికి ఒక మాట చెప్పి వాళ్ళ కుటుంబాన్ని కూడా భంగం చేసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా కూడా అతి తొందరపాటు అనేది మీకు ఉండకూడదు. నిదానమే ప్రధానము. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. మరి ఈ కర్కాటక రాశి వాళ్ళు మెయిన్గా పూజా బలం చేయాల్సింది దుర్గాదేవిని, అమ్మవారిని పూజించాలి. ఆ దుర్గాదేవి దగ్గరికి వెళ్ళి 9 వారాల పాటు వీళ్ళు పూజా బలం చేసి అక్కడ కొన్ని పండ్లు కానీ, పలహారాలు కానీ, ప్రసాదం కానీ ఇలా చేతుకుంటా పంచిపెట్టినట్టుకైతే చాలా వరకు అనుగ్రహం పొందుతారు. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ. ఆ విధంగా మరి ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఎన్నో పూజలు చేసినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి పోయినా ఏ పని కాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా మీకు ఉండదు. కాబట్టి మరి మీకు ఎలాంటి సందేహాలున్నా, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీరు చేసే పిల్లల చదువులో ఎలాగుంది, మీరు చేసే ఉద్యోగంలో ఎలాగుంది, మరి మీకు ఎలాంటి సమస్యలు అనేది ఎదురవుతున్నాయి, మరి మీకు ఎలాంటి గ్రహాలు మీకు ఎదురవుతున్నాయి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మరి ముఖ్యంగా మేము అమ్మవారు పూజా బలం చేసి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము ఈ వేరులు అక్కడ అమ్మవారు పూజా బలం చేసేసి అక్కడ మేము ఈ వేరుని తీసి భూమిలో నుంచి తీస్తాం. ఆ ఈ చెట్టు కాడికి వెళ్ళి పసుపు కుంకుమ వేసి అక్కడ కొన్ని కోళ్ళు, ఏటపోతులు కోసి అమ్మవారు పూజా బలం చేసి ఈ వేరుని మేము తీస్తాం. అది అమావాస రోజున, ఆదివారము అమావాస సూర్యగ్రహణ టయాలలో మేము ఈ వేరుని తీసి పూజా బలం చేసి తీసుకొని వస్తాం. ఈ వేరు ఏమిటంటే నరఘోష, నరదిష్టి, ప్రజా దిష్టి లేకోకుండా సభకట్టు వేరు. ఈ వేరు ఆరోగ్యం కానీ, కుటుంబంలో సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, పిల్లల చదువులు కానీ, కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఉండటం కానీ, కళ్యాణాలు దగ్గరకు వచ్చి దూరం కావటం కానీ, మరి వాళ్ళు విదేశాల ప్రయాణంలో బ్రేక్ కావటం కానీ, కుటుంబంలో సమస్యలతో సతమతం అయిన వాళ్ళందరికీ, మరి ప్రమోషన్ రాకోకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ వేరుని మేము పూజా బలం చేసి ఇస్తుంటాం. అంటే ఈ వేరు మేము ఎవరికైనా సరే ఫ్రీగా ఇస్తాం. కాబట్టి ఇది మీరు తీసుకోవాలనుకుంటే శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం, దిల్సుఖ్ నగరు, సాయిబాబా గుడి ఎదురుగా మేము ఇక్కడ పీఠం పెట్టాం. ఇక్కడ మీరు వచ్చినట్టుకైతే ఈ అమ్మవారు వస్తువు వేరుని మీకు అందజేస్తాము. మరి మీరు ఎక్కడెక్కడో నుంచి మీరు ఉండి వేరే ఊర్లో ఉన్నారనుకోండి, వేరే స్టేట్లో ఉన్నా కూడా మీరు తప్పకుండా ఫోన్ చేసి మాకు గురువుగారు మాకు ఈ వేరు కావాలండి అంటే మేము మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం.
తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మరి మీ కుటుంబాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ మీద ఎవరు చేస్తున్నారు, శాతపడి కానీ, చెల్లంగి కానీ, బాణావతి కానీ, మరి మీ కుటుంబంలో ఎలాంటి గ్రహాలు కానీ, దెయ్యాలు కానీ, భూతాలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికి మేము పరిష్కారం చేసి దాన్ని 11 రోజుల్లో మీకు పూజా బంధన చేసి మేము శాంతి చేయగలుగుతాం. తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.